స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరింత సమాచారం మార్కెట్ విశ్లేషకులు సతీష్ కంతేటిని అడిగి తెలుసుకుందాం. సతీష్ కంతేటి గారు, స్టాక్ మార్కెట్లో జోష్కు కారణం ఏంటి? 1-2 days back, couple of days back, చైనా మీద ఎలక్ట్రానిక్ టారిఫ్స్ తగ్గేయటం టు అన్ ఎక్స్టెంట్. దాని ముందు ఈ ట్రంప్ పెట్టిన టారిఫ్స్ కొద్దిగా పొడిగించిన తర్వాత ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ కింద గ్లోబల్ మార్కెట్స్ సంకేతంగా తీసుకుని అన్ని మార్కెట్స్ కొద్దిగా పెరిగాయి. ఆ క్రమంలోనే మన మార్కెట్ కూడా ఇవాళ పెరగడం చూస్తున్నామండి. అయితే ఈ సందర్భంగా మదుపర్లకు ఇచ్చే సలహా ఏంటండి? అంటే టు అన్ ఎక్స్టెంట్ షార్ట్ టర్మ్ లో కొద్దిగా మార్కెట్ లో రికవరీ ఉండొచ్చు. ఎస్పెషలీ ఏప్రిల్ సెకండ్ ట్రంప్ టారిఫ్ తర్వాత గ్లోబల్ గా పడిన మార్కెట్స్ కొద్దిగా స్టెబిలైజ్ అవుతూ మనం చూస్తున్నాము. సో నియర్ టర్మ్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, కానీ ఈ ట్రంప్ టారిఫ్స్ ఇంకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అంటే 90 days లోపల నెగోషియేషన్స్, ఇండియాతో నెగోషియేషన్స్, ట్రేడ్ డీల్ బట్టి ఫర్దర్ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రికవర్ అయినా అది సస్టైన్ అవుతుందా లేదా అన్నది మనకి క్లారిటీ కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాతే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ సెలెక్టివ్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లోవర్ వాల్యుయేషన్ ఉన్నాయి అండర్ ఓన్డ్ సెక్టర్స్ అండ్ స్టాక్స్ లో అన్నది మన వ్యూ. సార్, అయితే మార్కెట్ ఇలా ఎన్ని రోజులు లాభాల్లో కొనసాగే అవకాశం ఉంది? అంటే నియర్ టర్మ్ కపుల్ ఆఫ్ వీక్స్ రికవరీ ఉండొచ్చు. దాని తర్వాత ఈ పరిణామాలు ఎలాగా రోల్ అవుట్ అవుతాయి టు అన్ ఎక్స్టెంట్, దాన్ని బట్టి మార్కెట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ఒక వ్యూ ఏంటంటే ముందు అనుకున్నంత హై టారిఫ్స్ ఉండకపోవచ్చు. సో టు దట్ ఎక్స్టెంట్ యుఎస్ ఎకానమీ అండ్ మన దేశంలో ఉన్న ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీలు మీద ఇంపాక్ట్ ముందు కన్నా కొద్దిగా తీవ్రత కొంచెం తక్కువ ఉండొచ్చు అన్నది కరెంట్ అసెస్మెంట్. కాబట్టి నియర్ టర్మ్ ఆ సెక్టర్ లో బాగా పతనమైన స్టాక్ లో కొద్దిగా మార్కెట్ ఇంట్రెస్ట్ మళ్ళీ రికవర్ అయింది. సో కొద్దిగా రికవరీ ఉండొచ్చు, బట్ ఆ రికవరీ సస్టైన్ అవుతుందా లేదో అన్నది ఫర్దర్ పాలసీస్, యుఎస్ నుంచి వచ్చే పాలసీస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ధన్యవాదాలు సార్.